లదాఖ్ లదాఖ్ హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్ అవుతారా? ఏం బండి అనేది? BMW. కాశ్మీరా? ఎందుకు? ఉత్తగానే. ఇదేంటిది అన్న? ఫైనల్గా డ్రీమ్ రైడ్ స్టార్ట్ అయిపోయింది. హైదరాబాద్ టు లదాఖ్. ఇప్పుడు JBS దగ్గర మీటింగ్ పాయింట్. సత్య వస్తాడు, అన్నుండెళ్ళి కలిసి వెళ్ళిపోవడం. టైం 5:50కి స్టార్ట్ అవుతున్నాం. మనోడు రీచ్ అయినట్టున్నాడు, కాల్ చేస్తున్నాడు. హాయ్. సరే, మ్యాప్ అవసరం లేదు, ఇంటి దాకా నాకు తెలుసు, వెళ్ళిపోదాం. ఓకే చలో. అయితే పెట్రోల్ ఏడా కొట్టేస్తావు? పెట్రోల్ ఉందా? ఓకే, నాకు 100 ఉంది. ఏడన్నా దారిలో కొట్టేచ్చు. ఎయిర్ పెట్టించావా? ఎయిర్ పెట్టిపించావా? ఎయిర్ ఎంత పెట్టించినావు? ఓకే. కాక సైడ్ ఇయ్యాడు, 100% చెప్తుంది. ఎన్నో రోడ్డు పెద్దగా వచ్చినప్పుడు మనం వెళ్ళిపోవాలి. షూ అన్కంఫర్టబుల్ ఉంటాయేమో అనుకున్నా కానీ మంచిగా ఉన్నాయి. అసలు గేర్ వేస్తున్నట్టు అస్సలు చేంజ్ చేస్తున్నట్టు అస్సలు తెలియట్లేదు. చాలా స్మూత్గా ఉంది. ముందుకి ముందుకి ముందుకి. మనోడు సత్య నేను ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి స్టార్ట్ అయినాం. మనోడిదేమో GS, మనదేమో R, లవ్లీ R. లైన్ క్రాస్ చేసి ఎందుకు వస్తారో అర్థం కాదు, ట్రాఫిక్ లేపైనా కూడా. ఇట్స్ నాట్ కరెక్ట్ వే, బ్రేకింగ్ ద రూల్స్. ఇప్పటికైతే కాన్స్టెంట్ 60 కంటే ఎక్కువ పోవడానికి ఆప్షన్ రావట్లేదు ట్రాఫిక్తోనే. ఇంకా లోకల్లోనే ఉన్నాం కదా, బయటికి పోయినాక చూద్దాం. ఆఫ్టర్ క్రాసింగ్ ద ఔటర్ రింగ్ రోడ్ విల్ సీ. కాక ఆటో సైక్లింగ్ చేస్తుండు, నాట్ సైక్లింగ్. ఈ బాబేమో బైక్ సైక్లింగ్ చేస్తుండు, నాట్ సైక్లింగ్. ఎక్కడన్నా ఆపాలంటే నువ్వు ముందుకు వచ్చేసి నాకు హింట్ ఇచ్చేసి. ఓకే ఓకే రైట్. వేయలే కదా, అది వేస్తే జారుద్దని మా వాడు చెప్పిండు, అయినా నేను వేసిన. చూద్దాం. అవును, వెళ్ళిపోదాం. పెట్రోల్ బంకులు అన్నీ టెంప్ట్ చేస్తున్నాయి పెట్రోల్ ఫిల్ చేపి అని చెప్పి. నేను చెప్పి ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది, మినిమం 80 కిలోమీటర్స్. అంటే సిద్దిపేట రీచ్ అయిన తర్వాత ఫిల్ చేపిస్తాను. చాలా రోజుల నుండి పెట్రోల్ అలానే ఉండిపోయింది కదా,
కంప్లీట్ చేసి ఫ్రెష్ స్టాక్ రీఫిల్ చేద్దాం. సో ఫైనల్లీ మనం ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వచ్చేసినాం. ఈ టర్నింగ్ మస్తు అనిపిస్తుంది, బండి మంచిగా స్ట్రెచ్ అవుతుంది. ఇదే రిటర్న్లో చాలా పెద్దగా వస్తుంది, మస్తు ఉంటుంది. ఫైనల్గా ఔటర్ రింగ్ రోడ్ క్రాస్, రామగుండం 198, కరీంనగర్ 135, సిద్దిపేట 75. సో ఈ రోడ్డు కూడా ఒక 2 కిలోమీటర్స్ ఏముంటుంది, స్ట్రైట్ స్ట్రెచ్ బాగుంటుంది. స్టార్ట్ అయినాం. నేను 9:30 అనుకుంటున్నా వీ కెన్ రీచ్ టు మంచిర్యాల, అరౌండ్ 260 కిలోమీటర్స్. విల్ సీ. సర్వీసింగ్ తర్వాత బైక్ పర్ఫార్మెన్స్ ఈజ్ సో గుడ్. జాకెట్ ఎంత నైస్గా వచ్చేసిండో, వాటర్ ట్యాంకర్ కాక ఆన్ చేసుకున్నట్టున్నాడు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ లాక్డౌన్ లేకపోతే ఈ రైడ్ లాస్ట్ జూన్ 18th ఐ థింక్ we plan the date. ట్యాంక్ ఫుల్ చేయాలి. కార్డ్ స్వైప్ ఉందిగా, కార్డ్ ఫోన్ పే గూగుల్ పే. అరే యార్, స్వైప్ లేకపోవడం ఏంది? ఓకే, కార్డ్ లేదంటే ఇడ ఇన్సైడ్ సిటీలో ఉంది బంకు, కార్డ్ స్వైప్ లేదంట. కాశ్మీర్లోనో లదాఖ్లో కార్డ్ స్వైప్ లేదంట, అదో పద్ధతి. సన్లైట్ డైరెక్ట్ కొట్టేస్తుంది కళ్ళకి. ఇప్పటి వరకు నా హెల్మెట్కి కొట్టిన పురుగుల సంఖ్య 7. మళ్ళీ హెచ్పి బంకే వచ్చి హెచ్పిలో కొట్టిపోయాను. ఇండియన్ ఆయిల్ ఆర్ భారత్ ఆప్షన్ లేని దగ్గర ఇంకా తప్పదు. ముంగట ఇండియన్ ఆయిల్ ఉందని బోర్డు ఉంది. 200 meters అంట రైట్. భయ్యా కార్డ్ స్వైప్ ఉందా? మళ్ళీ ఓపెన్ చేసినాక ప్రాబ్లం అయిపోతుంది. ట్యాంక్ ఫుల్ చేయవా? ఫోన్ పక్కకు పెట్టు ఫస్ట్. గన్ను లోపలికి వెళ్ళదు, పైనకే ఉంటుంది, చూసుకుంటా పోయి అంతే పోద్ది. 0 వేసినావా రైట్ అవుతుంది.
ఆయన ఫుల్ ఉంది అలా ట్యాంకర్. ఆ అన్న నిన్ననే ఫిల్ చేసుకున్నాడు. చూసుకో ఎన్ని కిలోమీటర్లు ఉంటాయన్నా? ఇన్నుండా ఓకే. చలో. ఇక్కడెక్కడో అన్నాలు తిరిగి అడవిలో ఆగిన వద్దామని. స్టార్ట్ కంటిన్యూ. సో డైరెక్ట్ స్టాప్ ఎట్ నాగ్పూర్. ఇక్కడ మేము కరీంనగర్ వయా మంచిర్యాల్ ఆసిఫాబాద్ ఈ రూట్లో వస్తున్నాము. స్పీడ్ బ్రేకర్ దగ్గర కూడా జీబ్రా లైన్స్ లేవు. మామూలు హోల్ కాదు, బందోబస్తు పడ్డది. లక్కీగా వీళ్ళకి ఏం కాలేదు. ఏదో తేడా అనిపిస్తుందా చూద్దాం. भैया नागपुर को यदि ये इधर नहीं ये इधर जाता है. किधर आस्ट्री जाता है. आस्ट्री ये नागपुर जाने का है ना. हाँ यहाँ से चंद्रपुर के फिर हाईवे लगता है. ओके ओके. कितना दूर? यहाँ से 15-16 किलोमीटर चंद्रपुर है. ओके थैंक यू. 74 ओके. चंद्रपुर 20 किलोमीटर्स, वरोरा 64, नागपुर 174. 15:45 time. 144 means I think 100 minutes. 100 minutes. 1.4 kilometer per minute. We need to move the bike. ఇన్సైడ్ సిటీ లాగా ఉంది, హైవే లాగా లేదు ఇది. చంద్రాపూర్ 20 కిలోమీటర్స్ పోయినాక హైవే వస్తుంది అన్నాడు కదా. ఎస్, అనదర్ స్పీడ్ బ్రేకర్ విత్ జీబ్రా లైన్స్ ప్రాపర్లీ. నైస్. ఈ కాంట్రాక్టర్ ఎవరో మంచోడు ఉన్నట్టున్నాడు. ఆ రోడ్లో కాంట్రాక్టర్ మంచోడు కాదు. ఈ స్టీల్ పైపుల డిజైన్ ఓన్లీ మహారాష్ట్ర రీజియన్లోనే చూడవచ్చు, ఎక్కడా కనిపించవు. ఇది ఈ రైలింగ్ పెట్టారు కదా, ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా సరే ఇన్వాల్వ్మెంట్ ఉన్న దాంట్లో ఇదే డిజైన్ ఉంటుంది స్టీల్ది. ఇంకెక్కడ కనిపించదు స్టీల్ డిజైన్. మళ్ళీ కొన్ని చోట్ల ఢిల్లీలో కనిపిస్తుంది. రోడ్డు మొత్తం సిమెంట్ రోడ్డే, మంచి స్మూత్గా ఉంది. వర్షంలో స్కిడ్ అయితే మాత్రం మంచిగా పడతారు. ఆకకి రైట్ నుంచి ఓవర్టేక్ చేయొద్దు, లెఫ్ట్ నుండే చేస్తేనే వర్కౌట్ అవుతుంది. మెట్రో సిటీస్లో అట్లనే ఉంటుంది, రైట్ నుంచి ఎవరు ఛాన్స్ ఇయ్యరు మోస్ట్లీ. ఏదైనా హైదరాబాద్లో కూడా నావిగేషన్, ఫోన్ ఛార్జింగు, టీ బ్రేక్ రెండు నాగ్పూర్లోనే. లారీ బ్రేక్ డౌన్.
చెట్టు కొమ్మలో బండలో ఏం అడ్డం పెట్టలేదు వాడు, రోడ్డు మీద అడ్డంగా పెట్టేసాడు. మొత్తం ఫారెస్ట్లోనే ఉన్నట్టుంది. నాకు తెలిసి ఇదే హైవే అనుకుంటా. బాగుంది, చాలా బాగుంది, నాటు బాగుంది. ఓవర్ 54 కిలోమీటర్స్. వ్యూ బాగుంది, కొంచెం ఎండ కూడా తగ్గితే ఇంకా బాగుంటుంది. 4 అవుతుంది ఆ టైం. స్ట్రైటా రైటా? అది సర్వీస్ ఆన్ వీల్స్ అయితే మనది వీల్స్ ఆన్ రైడ్, లేదంటే రైడ్ ఆన్ వీల్స్. ఇది హైవే లాగా అనిపిస్తలేదు నాకు, సిటీ కంటిన్యూషన్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అనదర్ స్పీడ్ బ్రేకర్ విత్, అర్థమైంది కదా, నైస్. చలో స్టార్ట్ అయింది అసలు సీసల్ రోడ్డు మళ్ళా. వావ్, సెక్సీ పాత్ హోల్స్, చంద్రాపూర్. ఓకే, చాలా చిన్న లారీ, హారన్ కొట్టకని చెప్తున్నాడు. లెఫ్ట్కి సైడ్ తీసుకొని చూడండి ఎంత చిన్న లారీనో ఇది. నేను ఓవర్టేక్ చేసేసి వెళ్ళిపోతా. చంద్రాపూర్ అంటే అప్పటి నుండి 20 కిలోమీటర్స్ వచ్చినాం మనం. ఓ, కంటిన్యూ ఫ్లైఓవర్. వన్ వే కదా, ఓకే. ఇది ఇంకా ఓపెన్ కాలేదో మరి క్లోజ్ చేసిరో. వరోరా 42, వర్ధా 142, న్యూ చంద్రాపూర్ 5 కిలోమీటర్స్, నాగ్పూర్ 155. అనదర్ స్పీడ్ బ్రేకర్ వితౌట్ ఐడెంటిఫికేషన్. చంద్రాపూర్ సిటీ ట్రైన్లో నుండి చూసుంటా కానీ లోపల ఎప్పుడు చూడలే. మనం బైక్ మీద వస్తుంది, ఇదే అడ్వాంటేజ్. స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేయొచ్చు, హోటల్స్ చూడవచ్చు, సిటీ మొత్తం చూడవచ్చు. 154 అంటే అనదర్ 1. ఇప్పటికి 385 కిలోమీటర్స్ అయిందా? ఇంకా సేమ్ ప్లస్ 1 అంటే అరౌండ్ 700 అండ్ ప్లస్. టైము 4:10 అవుతుంది. చూద్దాం. నైస్ స్పీడ్ బ్రేకర్ విత్ జీబ్రా. హోప్ఫుల్లీ రికార్డింగ్ స్టార్ట్ అయింది అనుకుంటున్నా. నాగ్పూర్కి 25 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాము. ఎస్, రికార్డింగ్ అవుతుంది. రోడ్లు మాత్రం సూపర్ ఉన్నాయి రా బాబు. మామూలుగా లేదు రోడ్డు. 20 కిలోమీటర్స్ బిఫోర్ ఇట్లా ఉందంటే లోకల్లో చూడాలి ఎట్లా ఉంటుందో. ఢిల్లీ 9:33.
చాలా కూపు వచ్చింది. ముంగట ఉన్నారు. రోడ్స్ ఆర్ నైస్. నాగ్పూర్. ఏంద్ర ఎంత ట్రాఫిక్ ఉంది. ఏం మాట్లాడాలి. అమరావతి ఏపీది కాదు, మహారాష్ట్రది. మామూలుగా లేదురా బాబు. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. బాంద్రా ముంబైదా కాదు, నాగ్పూర్లో ఇంకోటి ఉందేమో. జబల్పూర్, వారణాసి. ఏయ్ పక్కన